హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషాస్ బ్లాగ్ హైదరాబాద్. మీ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది ఫ్రెండ్స్, 2026. సో ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి గుడ్ న్యూస్, వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో నేను చూపిస్తా ఎట్లా మీరు మీ రిజల్ట్ని చెక్ చేసుకోవాలి. సో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏదైనా డాట్స్ ఉంటే కమెంట్ పెట్టండి. సో ఎవరెవరు సెలెక్ట్ అయినారు వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వీడియో. ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చేసే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని. సో ఇక్కడ వచ్చేసి మనం గూగుల్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. గూగుల్ ఇట్లా ఆన్ చేసి మనం జీడిఎస్ 2026 రిజల్ట్ అని సెర్చ్ చేయాలి. సో ఫస్ట్ లింక్ ఉంటుంది చూడండి, ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆల్ అని. దానికి క్లిక్ చేస్తే ఇట్లా మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్లిక్ హియర్ టు విజిట్ న్యూ వెబ్సైట్, వాళ్ళది న్యూ వెబ్సైట్. ఇక్కడ మీరు క్లిక్ చేయండి, క్లిక్ హియర్ మీద. సో ఇట్లా మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సైడ్లో మీకు నోటిఫికేషన్స్ ఉంది కదా, ఆ లాస్ట్లో మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. దానికి క్లిక్ చేస్తే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ నేమ్ వస్తుంది. సో మనకు తెలంగాణ కదా, సో తెలంగాణని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీది రాజస్థాన్ లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మనం తెలంగాణ డివిజన్ లిస్ట్ని పీడిఎఫ్ లాగా వస్తుంది. ఫస్ట్ డివిజన్ ఉంది, ఆఫీస్, పోస్ట్ ఐడి ఉంది. మీరు ఏ డివిజన్ అప్లై చేశారో ఆ డివిజన్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. మీరు ల్యాప్టాప్లో చూస్తే Ctrl+F అని పెట్టి మనం చూస్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా మనకు లిస్ట్ అయింది, అన్ని డివిజన్ నేమ్స్ ఉంది, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంది. సో ఇది మన మార్క్స్ ఉంది. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ దీంట్లో వచ్చాయి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో ఇట్లా హనంకొండ ఉంది, ఇక్కడ హైదరాబాద్ సిటీ ఉంది. అట్లా మనం చెక్ చేసుకోవాలి. ఎవరైనా మంచిగా చూసుకోండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్. చూడండి, మీరు లాంగ్ లిస్ట్ ఉంది ఇక్కడ, మీకు 25 పేజెస్ అనుకుంటా ఈ లిస్ట్ మనకు. సో ఇట్లా స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మన డివిజన్ని బట్టి మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో అందరికీ వాళ్ళు 100% సెలెక్ట్ చేశారు, 100/100 సెలెక్ట్ చేశారు ఆల్మోస్ట్. లేకపోతే 99, దాని తక్కువ వాళ్ళు తీసుకోలేరు, సెలెక్ట్ చేసుకోలేరు. ఏమో మళ్ళీ చూడాలి సెకండ్ లిస్ట్లో వాళ్ళు ప్రిఫర్ చేస్తే. నాది రాలేదు ఫ్రెండ్స్, చూడాలి సెకండ్ లిస్ట్లో వస్తే మంచిగా ఉంటుంది మనకు. సో ఇట్లా మహబూబ్ నగర్, మెదక్ ఉంటుంది కదా, అట్లా మనం చూసుకోవాలి. నల్గొండ డివిజన్ ఇట్లా స్లోలీ మనం స్క్రోల్ చేసుకోవాలి. ఇది ఫోన్లో కూడా చూడొచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో కూడా ఇట్లా మనం చూడాలి. చూడండి, మీకు ఏ డివిజన్లో మనం అప్లై చేశారో మనకు వస్తుంది కదా, అప్లికేషన్ పీడిఎఫ్ మనకు ఉంటుంది కదా, దాంట్లో మీరు చూడండి ఏ డివిజన్లో మీరు అప్లై చేశారు. అండ్ మీకు వాళ్ళు జీడిఎస్ వాళ్ళు కూడా ఒక మెయిల్ పెడతారు. సో అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి. దాంట్లో మీకు చెక్ చేస్తే మీకు వస్తుంది మీ నెంబర్, లేకపోతే సెలెక్ట్ కాకపోతే రాదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేశారు, ఏదైనా మీరు సెలెక్ట్ అయితే మీకు SMS లేకపోతే మెయిల్ పంపిస్తారంట వాళ్ళు. సో ఇట్లా లాస్ట్లో ఉండేది చూడండి, SMS లేకపోతే ఈమెయిల్ సెండ్ చేస్తారు మీది రిజిస్ట్రేషన్ నెంబర్లో. సో అది కూడా వేస్ట్ చేయండి ఫ్రెండ్స్.